సభాధ్యక్షులు ఈషా ఫౌండేషన్ వారు 16th ఈషా గ్రామోత్సవ భారతదేశ ఈషా గ్రామోత్సవ క్రీడా ఉత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు గురువుగారికి, ఈ కార్యక్రమాన్ని ఒక సంబరంలా జరిపినది ఇంతసేపు మాట్లాడినటువంటి రామ్ గారికి కానీ, మంగ్లీ గారికి కానీ, శ్రావణి గారు, హారిక గారికి కానీ ఇక్కడ ఒక కార్యక్రమం జరిగినట్టు కనపడలే నాకు. ఇంట్లో ఒక పండగ చేసుకుంటే, ఇంట్లో పండగ వాతావరణం చేసుకుంటే ఎట్లుందో అంత బ్రహ్మాండంగా, అంత ఉత్సాహంగా జరిపినందుకు వీరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి శ్వేతారెడ్డి గారు, శిల్పారెడ్డి గారికి, ఆహ్వానించిన ఈషా ఫౌండేషన్ వారందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రామ స్థాయిలో మీరు గేమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఈ రెండుతో పాటు ఇంకొక 2 కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఇంకొక 4 గేమ్స్ని కూడా మీరు చేయగలిగితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం కూడా. మీకు కావాల్సినటువంటి సహాయ సదుపాయాలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కప్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ దాదాపు 12,769 గ్రామ పంచాయతీలలో తెలంగాణలో ఉండేటువంటి ప్రతి గ్రామంలో వారికి ఇష్టం వచ్చిన డిసిప్లిన్లో వారు ఆడుకునే విధంగా 36 డిసిప్లిన్స్ ఏర్పాటు చేసినాం. వారికి సంబంధించినది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి వస్తారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ కార్యక్రమాలు రేపు డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 2వ తారీఖు వరకు ఏర్పాటు చేస్తా ఉన్నాం. గ్రామ స్థాయిలో ఈ గత 10 ఏళ్ల గురించి మనం మాట్లాడుకోవడం పక్కన పెడితే, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్న ఆలోచనతో చూస్తే, మేము గ్రామాలలో చాలా మటుకు తిరిగేటప్పుడు ఎంతోమంది అంటే నేను ఈ డిసిప్లిన్లో నెంబర్ 1 స్టేజ్లో ఉండే అన్నా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వారి ఏజ్ లిమిట్ దాటిన తర్వాత వారు దేనికి పనికి రాకుండా పోతుంది. వారికి సంబంధించిన వాళ్ళ ఆట కానీ ఏదైనా కానీ ఏ వయసులో ఏ విధంగా ఆడితే వారికి ఆ క్రైటీరియా ప్రకారం వారికి రావాల్సినటువంటి గుర్తింపు వాళ్ళకు వస్తుందో ఆ టైంలో మనం ఆడించాల్సిన సమయంలో దానివల్ల చాలామంది నష్టపోయి ఉన్నారు. అటువంటిది రాబోయే రోజుల్లో జరగకుండా తెలంగాణలో ప్రత్యేక స్కూల్స్ను కూడా, ఈరోజు స్పోర్ట్స్ స్కూల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం, అకాడమీస్ని ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రేపు వచ్చే అకాడమిక్ ఇయర్లోనే గచ్చిబౌలిలో ప్రారంభం కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు కూడా స్వయంగా స్పోర్ట్స్ మెన్ కాబట్టి వారికి స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి ఒక స్పోర్ట్స్ మెన్ బయటికి వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నాం. మేము గతంలో కలకట్టాకి వెళ్ళినాం. కలకట్టాకి వెళ్తే ఈవినింగ్ సాయంత్రం 6 కాగానే ఆ రాష్ట్రంలో అక్కడ సరౌండింగ్స్లో ఉండే ఏదో ఒక గేమ్ అంటే ఆ సరౌండింగ్స్లో ఉండే ఒక గ్రౌండ్కి వెళ్ళడం, ఆ గ్రౌండ్లో ఆడేవాళ్ళు ఆడతారు, చూసేవాళ్ళు చూస్తారు. జాబ్ నుంచి వచ్చేవాళ్ళు వారు 1.5 అవర్ 5 నుంచి 6:37 వరకు కేవలం స్పోర్ట్స్ ఆడేవారు ఆడతారు. చూడాలనుకుంటే చూడడానికైనా సరే ఆ టైం 1.5 అవర్ స్పెండ్ చేస్తారు. మన తెలంగాణకు వచ్చేసరికి సాయంత్రం 6 కాగానే ఉదయం నుంచి కష్టపడి వారు సేవ తీర్చడానికి ముందుగా ఫస్టే టీవీలో చూసుకొని ఈ సీరియల్స్ ముందర పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ గేమ్ వల్ల ఈ ఈషా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి, అంటే మహిళలను బయటికి తీసుకొచ్చి ఆడించడం అన్న ఆలోచన చాలా గొప్పది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. వారి మాటల్లో ఆ ఆనందం చూస్తుంటే నేను ఒక ఊరు నుంచి ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కూడా స్పోర్ట్స్ అనేది సంబంధం లేని వాళ్ళని ఈరోజు స్పోర్ట్స్ ఒక ప్లేస్కి తీసుకొచ్చి వాళ్ళందరితో ఆడిపించి వారికంటూ ఒక దృఢ సంకల్పాన్ని, వారికంటూ ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఈషా ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
మేము కూడా ఖచ్చితంగా ఎందుకంటే మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. మగవారి కంటే మహిళల పట్టుదల ఎక్కువ ఉంటుంది కావాలంటే. అందుకే ప్రతి మగవాడి వెనకాల ఒక మహిళ అంటే వైఫ్ ఉంటుంది. కాబట్టే ఈరోజు మనం ఏ కార్యక్రమంలో ఉదయం నుంచి ఎప్పుడో రాత్రికి ఇంటికి వెళ్తాం. ఇంటి వ్యవహారాలతో పాటు పిల్లల్ని కానీ మనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు అవన్నీ చూసుకోకపోతే మనం అవి ఇవిగా చూసుకోవాల్సి వచ్చిందనుకో, మనం ఈ పని బయట పని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి మహిళలను ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆడిపించి వారికి కూడా ఒక హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మా ప్రభుత్వం నుంచి పూర్తిగా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంకా ఇటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఇవన్నీ ఇంకా పెంచడానికి మా గ్రౌండ్స్ ఉన్నాయి. మేము కూడా ఈరోజు స్పెషల్గా మున్సిపల్ గ్రౌండ్స్ కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మండల్ హెడ్ క్వార్టర్లలో గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటినీ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నాం. తెలంగాణలో మా ఆశయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ ఒకటే, 2028 ఒలింపిక్స్లో ఖచ్చితంగా తెలంగాణ వాడు గోల్డ్ మెడల్ కొట్టి సాధించాలి. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎందుకు ఒక గోల్డ్ మెడల్ రాలేకపోతుందని చాలా బాధపడ్డాడు ఆయన. అది భారతదేశం మొత్తంలో తెలంగాణ నుంచే తీసుకొద్దాం, దానికి సంబంధించిన సదుపాయాలు ఏర్పాటు చేయండి. మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంత విధంగా 371 కోట్లు కేవలం స్పోర్ట్స్ కోసం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. దాని తర్వాత స్పోర్ట్స్ నూతన పాలసీని తీసుకొస్తున్నాం. చాలామంది పేద విద్యార్థులు ఈరోజు ఒక అమ్మాయి, చాలామంది చెస్ కాంపిటీషన్ మీ అందరికీ తెలుసు, చాలా కాస్ట్లీ కాంపిటీషన్ అయింది ఈ మధ్యకాలంలో. ఆ అమ్మాయి ఒక గేమ్కు ఒక దేశానికి వెళ్ళి రావాలంటే 4-5 లక్షలతో కూడుకున్న పని. అటువంటి వారందరికీ సపోర్ట్ చేయడం కోసం ఈరోజు మా పాలసీలో ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈరోజు పాలసీని రూపుదిద్దుకుంటుంది. భారతదేశంలో నెంబర్ 1 పాలసీగా ఈరోజు తెలంగాణ పాలసీ ఉండబోతుంది. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి సపోర్ట్ చేసే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సద్గురు గారికి, వారి బృందానికి, ఈషా ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.